నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. నస్పూర్ కాలనీ సింగరేణి డిస్పెన్సరీలో ఎక్స్రే సెంటర్ను ప్రారంభించిన సిఎండి బలరాం. కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందంటూ వెల్లడి. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్లో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు. ఘాట్ రోడ్లో బ్రేకులు ఫెయిల్ కావడంతో చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు. పలువురు ప్రయాణికులకు గాయాలు. మంచిర్యాల మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు నిత్యావసర వస్తువుల పంపిణీ. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కార్మికులు కృషి చేయాలన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. లక్షడిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో కబడ్డీ పోటీలు ప్రారంభం. గ్రామీణ క్రీడలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. వికారాబాద్ రైల్వే జంక్షన్లోని కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో ఎక్సైజ్ శాఖ ఆర్పీఎఫ్ పోలీసులు సోదాలు. 77 కిలోల గంజాయి పట్టివేత. 4 వ్యక్తుల అరెస్ట్. మంచిర్యాల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ కార్మికులకు సూచించారు. మంచిర్యాల పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు పట్టణంను పరిశుభ్రంగా ఉంచడంలో అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ సూచించారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, నూనె అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రతతో మంచిర్యాలను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. వార్డు సమస్యలను తెలుసుకోవడానికి పౌర సమాజ కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు. ఆ కమిటీ సభ్యులు పారిశుద్ధ్యం విషయంలో సంతృప్తి చెందితేనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ఖరాఖండిగా చెప్పారు. సక్రమంగా విధులు నిర్వహిస్తే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో వేతనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని భరోసానిచ్చారు. కార్మికులు యూనిఫామ్తో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. పనిలో మాత్రం అశ్రద్ధను సహించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజల సౌకర్యాలు, వ్యక్తిగత పనుల్లో అవినీతికి ఎవరు పాల్పడినా వారికి శత్రువు అవుతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాబోయే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, కాబోయే వైస్ చైర్మన్ సల్లా మహేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇంత ఉంచుకునేది లేదు, నేను ఎంత కష్టపడి దానికి తగ్గట్టు చేస్తా. మీరు నాకు సంబంధించిన మున్సిపాలిటీని ఎవరు కంప్లైంట్ చేయకుండా చేస్తుంది ఇది కంప్లైంట్ చేయకుండా మీరు చేయండి. తర్వాత మీకు వచ్చేసి మీకు కావాల్సిన జీతాలు కానీ మీకు ఏ రకమైన అలవెన్స్ కానీ అన్ని ఇప్పించే బాధ్యత నాది. అందరూ మిగతా మున్సిపాలిటీ కన్నా కూడా ఎక్కువ ఇప్పిస్తారు, కానీ మీరు కష్టపడి పనిచేయాలి. మీరు 8 గంటల డ్యూటీ అని కాకుండా మీకు ఏదైతే డ్యూటీ అప్ప చెప్తారో ఆ డ్యూటీని మీరు 6 గంటలు చేసినా మంచిగా, కానీ ఏరియాస్ డివైడ్ చేసిన తర్వాత ఏరియాస్ డివైడ్ చేసి ఈ ఏరియా క్లీన్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు 8 గంటలు చేస్తారు, 6 గంటలు చేస్తారు, మనకు సంబంధం లేదు. ఆ ఏరియా క్లీనింగ్ కావాలి. తర్వాత యూఆర్ గోయింగ్ ఫర్ సివిల్ కమిటీస్. ఎవ్రీ లైన్కు సివిల్ కమిటీ ఏర్పాటు చేసి ఆ వార్డుకి ఎవరు ఆ లైన్కు వాళ్ళ పేర్లు, పర్టికులర్స్, మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీర్స్ నెంబర్, మిగతా వాళ్ళ నెంబర్లు పెడితే ఆ పెద్ద మనుషులు ఆ వార్డులు ఎవరైతే ఉంటారో పార్టీలకు సంబంధం లేదు, ఓన్లీ సివిల్ కమిటీస్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ పెడతాం. వీళ్ళు పనిచేసినాక పోయి వాళ్ళు పనిచేసిన సంతకాలు పెడితేనే లెక్క. ఏదైనా అవసరం ఉంటే వాళ్ళే ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు ఆ లైన్ వాళ్ళ ద్వారా కంట్రోల్ కావాలి. మొత్తం మున్సిపాలిటీ కనీసం ఇట్లా ఒక 3000 మందిని తీసుకొస్తే బయటికి మనం సూపర్వైజ్ చేసే పని సగపనాలు చేస్తారు. ఇక మీకు సంబంధించి ఇప్పుడే అడిగిన నేను ఖచ్చితంగా వాషింగ్ అలౌట్ చేయాల్సింది. బట్టలు ఏదైతే యూనిఫామ్ దానికి ఉతకడానికి కూడా పైసలు ఇవ్వాలి. అది కూడా ఫిక్స్ చేసి ఎంతైతే సూచిస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తే దాన్ని బట్టి చేస్తాం. ఖచ్చితంగా నేను మీకోసమే పనిచేస్తాను నేను సందేహం. అట్లానే మున్సిపాలిటీలో ఏ రకమైన అశ్రద్ధ జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను సహించాను. మీ పని మీరు ఎంత మంచిగా చేస్తే నాకు అన్ని మీకు డబ్బులు నేను చేస్తాను. మీ అన్నిటికీ ఇంకోటి చెప్తాను, ఎవరు కరప్షన్ చేసినా కూడా మీ కానీ మొదలెడితే ఎవరైనా కూడా ప్రజల సమస్యలు కరప్షన్ ఉండద్దు. డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటే నాకు సంబంధం లేదు, వాళ్ళు మా వాళ్ళ నేను రాను. ప్రజలకు సంబంధించిన సౌకర్యాల విషయంలో కానీ ఇక్కడ కూడా ₹1 ఎక్కడ జరిగినా ఒప్పుకోండి. రేపు మంచినీళ్ళు ఇస్తున్నాం. అశోక్ రోడ్లో 10:30కు మంచినీళ్ళకి ఇచ్చుకోవడం కార్యక్రమం జరుగుతుంది.
20 సంవత్సరాల సమస్య పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఏదో ఒక్కరోజు ఇచ్చి బంద్ చేసి కొబ్బరికాయ కొట్టిపోయి కాదు. ఖచ్చితంగా ప్రతిరోజు 2 గంటలు అనుకున్నా కానీ కొన్ని ఇంకా రిపేర్ నడుస్తున్నాయి కాబట్టి రేపటి నుంచి గంట పావు రోజు వస్తుంది. అవి కూడా మంచి నీళ్ళే, 4 కింద చేయబట్టి నేనే తాగి చూపిస్తాను, మీకు వేరే వాళ్ళు అవసరం లేదు. అవి తాగే నీళ్ళే, ఏ రకమైన ఇబ్బంది లేదు. కాదు మీరు కన్నా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా చెప్పిన, నేను కూడా చేయిస్తాను. ప్రతి 3 రోజులకు శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాను. ఆ ఇబ్బందులు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ 3 సార్లు నేను టెస్టింగ్ చేయించిన. ప్రతిరోజు మళ్ళా ఎండాకాలంలో మున్సిపాలిటీలో ట్యాంకర్లు పెట్టద్దు, ప్రైవేట్లో ట్యాంకర్లు పెట్టద్దు. ఇక్కడ కూడా నాకు నస్పూర్లో కానీ మంచిలో కానీ ట్యాంకర్ అనేది కనబడదు. ఆ రకంగా మంచిగా చేస్తాం. రేపు మంచిగా నస్పూర్ 2 ఇస్తున్నాం, ఎల్లుండి లక్ష్మీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కొత్త 20 ఏళ్ళ పని ఒక్కసారి చేసాం కాబట్టి ఒక 4 రోజులు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఏ సమస్య వచ్చినా సంబంధిత అధికారులు ఉంటారు, చేసుకుంటే. సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం పేర్కొన్నారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా శ్రీరాంపూర్ ఏరియాలో ఆయన పర్యటించారు. శనివారం సాయంత్రం నస్పూర్ కాలనీలోని సింగరేణి డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన నూతన డిజిటల్ ఎక్స్రే సెంటర్ను బలరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీని ఏరియా జీఎం సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, ఉపాధ్యక్షులు శంకర్రావు, కుమారస్వామి, నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచ్ కార్యదర్శి పానుగంటి సత్తయ్య, మాజీ ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్లు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి, రక్షణ, ఓబీ, డిస్పాచ్ సంక్షేమంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడేది లేదని అన్నారు. సంస్థ నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉద్యోగులంతా సమిష్టిగా కృషి చేసి సాధించాలన్నారు. శ్రీరాంపూర్ నస్పూర్ కాలనీలో 16 కోట్ల రూపాయలతో సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి సంస్థ 8 రాష్ట్రాల విద్యుత్ పరిశ్రమకు బొగ్గు సరఫరా చేస్తుందన్నారు. తనకు సీఎండీ బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతలను శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం పర్సనల్ హనుమంతరావు, ఎస్ఓటి జీఎం రఘుకుమార్, డివైపీఎం కాంతారావు, డివై సీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, హెల్త్ ఆఫీసర్ లోక్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూసుకుందాము అండ్ ఏరియా హాస్పిటల్, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవన్నీ చూసుకుందాం అనుకున్నాను. కానీ మనం ఈరోజు ఎస్ఐ మిషన్ ఇనాగ్రేషన్ అంటే ఇంకా మెడికల్ ఫెసిలిటీ ఇంప్రూవ్ అవుతుందంటే నేను వచ్చేస్తానని చెప్పాను. ఇక్కడికి వచ్చాక ఓ 10-15 మందితో ఈ ఏర్పాటు ఇనాగ్రేషన్ అయిపోతుంది అనుకున్నా, కానీ మొత్తం స్టాఫ్ మొత్తం ఉన్నారు. సరే, ఓకే, ఫస్ట్ టైం మనం ఏరియాకి వచ్చాం కాబట్టి సీఎండీ హోదాలో ఓకే ఈ విషయస్కి మీ యొక్క ప్రేమాభిమానాలకు నేను కృతజ్ఞుని, నేను అందరికీ ధన్యవాదాలు. అండ్ తర్వాత కంపెనీ మనకు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రులు పట్టి విక్రమార్క గారు, అలాగే అందరి ఎమ్మెల్యేలు కలిసి ఈ యొక్క పదవిని, ఒక గొప్ప హోదాని నాకు కల్పించారు. సో ఇది రావడానికి మీరందరూ కూడా కారకులు అంటారు. ఎందుకంటే నేను చేసే పనిని మీరు గుర్తించి చాలా చోట్ల గొప్పగా చెప్పిన వాళ్ళలో మనకి జనప్రసాద్ ఇప్పుడు ఉండనే ఉంటారు, మీకు జేమ్స్ గారు ఉన్నారు, సీతారామయ్య గారు ఉన్నారు, అందరూ అంటే ఒక మంచి పనిని గుర్తిస్తారు మీరు. అండ్ దానికి థ్యాంక్ యూ వన్స్ అగైన్ జగన్ గారు, సీతారామయ్య గారు అండ్ ఆల్ ఆఫీసర్స్. ఒక కంపెనీ నా కాదు, నా కొద్దిగా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, కానీ ఈ రెస్పాన్సిబిలిటీని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాను. అండ్ మొన్న రివ్యూ మీటింగ్లో కూడా చెప్పాను, ఎప్పుడైతే ప్రొడక్షన్, డిస్పాచ్, ఓబీ, సేఫ్టీ ఈ విషయాలు మాత్రం ఏమాత్రం ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. ఖరాఖండిగా చెప్తాను, ఇప్పుడు అంటాను. ఈ 4 విషయాల్లో ఎవరు కూడా మన సహచర డైరెక్టర్కు, జీఎంకి చెప్పాను, ఈ విషయంలో ఒక డిస్కషన్ కూడా చేయను, ఇవి కావాల్సిందే. మిగతా విషయం వెరిఫై చేయండి, మీరు ర్యాపిడ్ డ్రైవింగ్ ఫిల్టర్ అనేది ఇంకా వెరిఫై చేయండి, ఇంకా బిల్డింగ్ కడతాము, ఇంకా ఫెసిలిటీ పెడతాం, దాంట్లో నేను చాలా సెన్సిబుల్గా ఉంటాను. అండ్ మీకు కావాల్సిన కూడా మనం డిస్కస్ చేద్దాము, అవన్నీ చేసుకుంటాం. కానీ ఇంపార్టెంట్ సేఫ్టీ
ప్రొడక్షన్, డిస్పాచ్ అండ్ ఓపీ ఇవి దీంట్లో మాత్రం దెర్ ఇస్ నో ఇష్యూ. అందుకోసమని ఈరోజు మనము అక్కడ ఓసీలో కానీ అండర్ గ్రౌండ్ మైన్లో కార్మికులకి కలిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళేమీ పెద్ద నేను కొత్తగా కోరిక లేదు, ఏమీ లేదు, సింపుల్ విషయాలు, మంచి నీటి సురక్షిత తాగునీరు అదే అడిగారు. చిన్న విషయం, అది చేయకపోతే ఏం చేస్తుందో చెప్పండి. అది 100% చేయాల్సిందే. శ్రీరాంపూర్లో 16 కోట్ల రూపాయలతో మనము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ఈ నెలాఖరులో ప్రారంభిస్తున్నాము. అలాగే గోదావరిఖంలో కూడా 14 కోట్లతో ఈ నెలాఖరులో మనం ఇనాగ్రేట్ దాన్ని మేము శంకుస్థాపన చేసుకుంటాము. ఆ తర్వాత హాస్పిటల్స్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. ఈరోజు కూడా మనము ఎక్స్ట్రీమిషన్ లేటెస్ట్ డిజిటల్ ఎక్స్ట్రీమిషన్ మనము ఇనాగ్రేట్ చేసుకున్నాము. మనది అన్న రేడియేషన్ కూడా చాలా తక్కువ ఉందని రమేష్ గారు చెప్పారు. సో అలా చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉండరు డాక్టర్లు, దాని మిగతా వారు కూడా చేయాల్సిందే. అది చేస్తేనే నాకు మేజర్ 44,000 మంది కార్మికులు కోరుకుంది కావడానికి 10 మందిని పరిగెస్తే ఏమీ కాదు, పరిగెత్తించాల్సిందే, పని చేయాల్సిందే. డెఫినెట్లీ మన హాస్పిటల్ని ఒక సూపర్ స్పెషాలిటీ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటాం అందరి కోసం. ఈరోజు ఒక మంచి దినం, ఎందుకంటే ఇదే బలరాం గారు డైరెక్టర్ ఫైనాన్స్గా ఉండి మనకి ఆ డిజిటల్ ఎక్స్రేని శాంక్షన్ చేశారు. మరి ఇప్పుడు వారు చైర్మన్గా దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అలాగే మనకి ఈ ప్రాంతంలో బహుశా సింగరేణిలో అన్ని ప్రాంతాల కంటే ఇది 2-3 రెట్లు 4 రెట్లు కూడా ఎక్కువ కార్మికులు అధికారులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఎల్లందు ఇలాంటి వాటితో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ అంటే ఎక్కువ కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఇంకా కావాలి. మెడికల్ ఫెసిలిటీస్ కావాలంటే ముఖ్యంగా డాక్టర్స్ కావాలి. ఇవాళ మనం మన హాస్పిటల్స్ బిల్డింగ్లు చూసుకుంటున్నాం, కానీ డాక్టర్స్ స్పెషలిస్టులు లేక మనం చిన్నదానికి కూడా బయటికి రిఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తాం. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాలి. ఇప్పుడు మంచిర్యాలలో పనిచేస్తున్న దాదాపు డాక్టర్లు అందరూ మన ఏరియా హాస్పిటల్లో పనిచేసిన స్పెషలిస్టులు. మరి ఈనాడు అలాంటిది లేక ప్రతి చిన్న విషయాన్ని కూడా బయటికి పంపించాల్సిన పరిస్థితి. ఒక్క ప్రాణాన్ని మనం కాపాడినా చాలా అది లక్షల వేల కోట్లు అయినట్టు. మరి ఇవాళ మనం శ్రీరాంపురం నుంచి కార్మికులందరూ ఈ ప్రాంతంలో ఉంటారు ఎక్కువ. ఇక్కడ నుంచి రామకృష్ణాపురం అంటే దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి అక్కడికి పోయే వరకు కూడా అత్యవసరమైనటువంటిది కొన్ని కావాల్సింది. అందుకని ఇక్కడ ఒక కనీసం 50 బెడ్స్ హాస్పిటల్ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో కార్మికులకి మంచి సౌకర్యం ఉంటుంది. అట్లనే ఈ పక్కన కొంత స్థలం కూడా ఉన్నది. ఈ ఎక్స్టెన్షన్ కొరకు ఈ పక్క ఉన్నటువంటి వాటిని మన హాస్పిటల్ కలుపుకొని దీన్ని చేస్తే బాగుంటుంది. అట్లనే స్టాఫ్ నర్సెస్ కూడా ఈ మధ్యకాలంలో చాలామంది గవర్నమెంట్లో జాబ్ వచ్చి వెళ్ళిపోయారు, ఇంకా షార్టేజ్ ఉంది. సరే వార్డ్ బాయ్స్ కొంతమందిని మనం రిక్రూట్ చేస్తాం, వచ్చారు. అట్లనే మిగిలినటువంటి వాటిని కూడా టెక్నీషియన్స్ వీళ్ళందరినీ కూడా మనం చేస్తే ఇప్పుడు మనం మిషనరీ కొంటున్నాం, దానికి టెక్నీషియన్ లేకపోతే అది నిరుపయోగంగా ఉండిపోదు. అందుకని టెక్నీషియన్స్ని వీళ్ళని కూడా మనం తీసుకునే పద్ధతిలో ఉంటాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లక్షడిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కబడ్డీ పోటీలను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కబడ్డీ పోటీల్లో 30 టీంలలో పాల్గొంటున్నాయని అన్నారు. గెలుపు ఓటమిలో సహజమని, యువత క్రీడలో మంచి నైపుణ్యం కలిగి ఉండాలని అన్నారు. గ్రామాలలోని యువత క్రీడలలో పాల్గొనాలని, యువతకు ప్రోత్సహించడానికి ఈ కబడ్డీ టోర్నమెంట్స్ నిర్వహించామని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్స్ ఆర్గనైజింగ్ చేసిన వారికి అభినందించారు. గ్రామంలో ఆనాదిగా వస్తున్న ఆనవాయితీ దాదాపు 30 సంవత్సరాల నుంచి సంక్రాంతి శుభ సందర్భంలో ఇక్కడ కబడ్డీ ఆటల పోటీలు మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో కబడ్డీ ఆట సంక్రాంతి వస్తేనే వివిధ అందులో కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, మరొకటి అన్ని గ్రామాల్లో ఈ వాతావరణం ఈ సందడి ఉంటుంది. మరి సందర్భంలో ఒక వ్యక్తికి క్రీడలు చాలా అవసరం, విద్యార్థికి విద్య ఎంతైతే అవసరమో క్రీడలు కూడా నైపుణ్యత ఉండాలి.
క్రీడల్లో నైపుణ్యత ఉన్న వాళ్ళకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. అదే కాకుండా శారీరకంగా మరి హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మరి వెంకట్రావుపేట అదేవిధంగా జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులందరూ అభినందిస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు గంగాధర్ గారు, కార్యక్రమంలో వచ్చేసిన డీసీఎం చైర్మన్ తిప్పల్ లింగన్న గారు, రాజేశ్వరి గారు, సర్పంచ్ గారు, సత్తయ్య గారు, ఎంపీస్ గారు, చిన్నయ్య గారు, వేణు గారు, రమేష్ గారు, మిగతా గ్రామ పెద్దలందరికీ, మిగతా గ్రామాలు తెచ్చిన మీ మిత్రులందరికీ పేరు పేరు ఈ క్రీడలు అనేది అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి ఈ క్రీడా వేదిక అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలని చెప్పేసి మేము ఈ 2వ సంవత్సరం కూడా మ్యాచ్ పెట్టి ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్లో బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి తాండూరు వెళ్తున్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్లో బ్రేకులు ఫెయిల్ అయి కావడంతో పక్కన ఉన్న పొదలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సులు ప్రయాణిస్తున్న వారికి కాళ్లు విరగగా పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ చిగులపల్లి రమేష్ కుమార్ క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గత సంవత్సరం కూడా ఇదే చోట వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దరూర్ జాతరకు వెళ్తూ బ్రేకులు ఫెయిల్ అయి ప్రమాదం జరిగి ఒక మహిళ మృతి చెందగా ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు పాలకులు స్పందించి నాణ్యత లేని కాలం చెల్లిన బస్సులు నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా కాలం చెల్లిన బస్సులను తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులను నడపాలని వికారాబాద్ ప్రాంత ప్రజలు ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులను కోరారు. ఈరోజు వికారాబాద్ నుంచి తాండూరు వెళ్ళే బస్సులో పట 100 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు యొక్క బ్రేకులు ఫెయిల్ అవడంతో మరి డ్రైవర్ చాకచక్యంగా ఆయన బస్సు కిందికి తీసుకుపోయి అంటే కంట్రోల్ కాకపోతే లోపల తీసుకుపోయి కొంచెం దూరం లోపల ఆపడం జరిగింది. అలా 90 నుంచి 100 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి కూడా మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ అయితే కాలేవు, అంటే చిన్న చిన్న ఉన్నాయి. కాకపోతే ఇది నేను ఆలోచిస్తే ప్రైవేట్ బస్ అని చెప్పారు. డ్రైవర్ కూడా మాట్లాడితే సార్ ఇక్కడ బ్రేక్ ఫెయిల్ అని అందరు చెప్పడం జరిగింది, కంట్రోల్ కాకనే అందులోకి తీసుకుపోయినా అని చెప్పిండు. డాక్టర్ గారి గుర్తంగా సంప్రదించి అక్కడ మాట్లాడితే ఎస్ఐ సంతోష్ కుమార్ గారు కూడా వాళ్ళ పర్యవేక్షణలో పాటు అందరినీ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. 8-9 మందికి స్వల్ప గాయాలైనాయి. ఇక్కడ వచ్చి చూస్తే డాక్టర్ గారు కూడా మాట్లాడితే డాక్టర్ కూడా ఏమన్నాడంటే చిన్న చిన్న స్వల్ప గాయాలైనాయి కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, అందరికీ త్వరగా నయమవుతాయని చెప్పిండు. కాబట్టి అందరు కూడా ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం ప్రకారం అందరు కూడా క్షేమంగా ఉన్నట్టు. చేస్తే కంట్రోల్ కాకొచ్చింది. మేము మామూలుగా గేర్లు మార్చిన ఎమర్జెన్సీ వచ్చేసింది, టర్నింగ్ వచ్చేసింది. మన కింద టర్నింగ్ ఉంది. ఏమో నాకు ఐడియా లేదు మరి, సడన్ గా నాకు ఐడియా లేదు మరి. ఫెయిల్ అయినాయి. అది హైదరాబాద్ నుండి తాండూరు వచ్చే బస్సు అయితే అనంతగిరి గుట్లో బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల బస్ కంట్రోల్ పక్కకి వెళ్ళిపోయింది సైడ్లో, రైట్ సైడ్. ఎంతమంది ఉన్నారు బస్సులో? బస్సులో ఫుల్ ఉంది బస్సు. ఎంతమంది అంటే మేము కౌంట్ చేసుకుంటాం సార్. అసలు ఏం జరిగింది పోయే సమయంలో? డ్రైవర్ ఏమైనా చెప్పిండా? డ్రైవర్ ఏం చెప్పిండు అంటే బ్రేకులు ఫెయిల్ అయినాయి అని చెప్పిండు. డ్రైవర్ ఏం చెప్పలేదు. అంటే బస్సులో చాలా మంది ఉన్నారు? ఫుల్ ఉన్నది బస్సు. ఎంతమంది దెబ్బలు తాకినాయి? తాగినాయి బాగానే, అంత ముగ్గ దెబ్బలు తాగినాయి. ఇక ఓకే. అదే ఏం జరిగిందో చెప్పండి మీరు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నస్పూర్ మున్సిపాలిటీలోకి సీతారాంపల్లి గ్రామానికి చెందిన టీమ్ యూనిట్ యువత ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు రక్తదానం చేశారు. దాదాపు 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్థానిక కౌన్సిలర్ సుర్మిలా వేణు మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. గ్రామ యువత బెడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సుర్మిలా వేణు, సహకార సంఘం డైరెక్టర్ ధర్ని మధు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పడాల రవీందర్, గ్రామ పెద్దలు పోనుగంటి రంగారావు, దెబ్బటి రామన్న, టీం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అయినటువంటి సీతారాంపల్లి గ్రామంలోని టీం యూనిట్ అనే యువత తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం మరి ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సహాయంతో ఈరోజు సీతారాంపల్లి హై స్కూల్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి యువత అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ యువత ఇలాంటి విషయాల్లో ముందుండాలని ఈ యొక్క టీం యూనిట్ వాళ్ళు మనందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి యువత అంతా కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ దీనికి అందరూ మా విలేజ్ సభ్యులు బయట తెలిసిన స్నేహితులు కూడా రావడం జరిగింది. ఎందరో సింగరేణి కార్మికులు కూడా రావడం జరిగింది, వచ్చి రక్తదానం చేశారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు కమ్యూనిటీ. సో మేము ఇట్లాంటి ఇంకా ముందు చేయాలని అనుకుంటున్నాం. ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలని కూడా మా ఆలోచన ఉంది. దీనికి ఊరు సభ్యులు కానీ, గ్రామ పెద్దలు కానీ, మాలాంటి కాబోయే మున్సిపల్ చైర్మన్ కానీ, ఇట్లాంటి పెద్దలు కానీ మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని కొంచెం ముందుకి తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. ఇట్లాంటివి ఫర్దర్గా చేయాలని కూడా అనుకుంటున్నాం. మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో సీతారాంపల్లిలో టీం యూనిటీ సభ్యుల ఆధ్వర్యంలో తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కొరకు మరియు ఎవరైతే అత్యవసరంగా బ్లడ్ అవసరం ఉంటుంది, గర్భిణీస్తులకు కానివ్వండి, యాక్సిడెంట్లు కానివ్వండి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పంచలకు వచ్చేటువంటి వారి కోసం వీళ్ళు టీమ్స్ యూనిటీ వాళ్ళందరూ కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువత అనేది తలుచుకుంటే ఏదైనా అయితే అనే ఉద్దేశంతో వీళ్ళు మొట్టమొదటి కార్యక్రమము రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసే అనేది ఒక ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడినట్టే. ఒక యూనిట్ ద్వారా ఒక రక్తం ఇవ్వడం ద్వారా ఒక రక్తమే కాకుండా ప్లాస్మా తీస్తామండి. దీనికి సంబంధించిన ఎస్జిపి సంబంధించిన ప్లాస్మా చేయడం జరుగుతుంది, ఎఫ్ఎఫ్పి చేయడం జరుగుతుంది. ఒక 3 ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. ఒక రక్తం ఇవ్వడం ద్వారా 3 ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ టీం యూనిటీ వాళ్ళు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని చాలామంది యువత స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు యువత. సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల మున్సిపాలిటీలోని 18వ వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని 5-18 వార్డుల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులకు సంబంధించిన మహిళలు పోటీలు పడి రంగవల్లులు దిద్ది తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వసుంధర రమేష్ మాట్లాడుతూ నిర్వహించిన ముగ్గుల పోటీలో మహిళా సోదరిమణులు వేసిన అన్ని ముగ్గులు ఒకటికి మించి ఒకటి ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ విజేతలుగా కొందరిని ఎంపిక చేయాల్సి ఉంటుందని, మిగతా వారు అన్యథ భావించకుండా పోటీలను క్రీడా స్ఫూర్తితో చూడాలని కోరారు. మరి ఈరోజు ఎంతోమంది చక్కగా ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ తెచ్చుకోవడమే కాకుండా తెలంగాణ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా నువ్వా నేను అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు వేయడం జరిగింది. కాబట్టి అలా ఫస్ట్ సెకండ్ థర్డ్ తీయాలి కాబట్టి తీయక తప్పలేదు. కానీ ప్రతి ఒక్కరి ముగ్గు కూడా బాగానే ఉన్నది. ఈరోజు మన మంచిర్యాల పట్టణంలో మరి సంక్రాంతి సందర్భంగా మరి మొన్ననే నూతనంగా ఎన్నుకోబడ్డ మన కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ఇక్కడ మన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు, సురేఖ మేడం గారు మరి గెలుపొందడం జరిగింది. మరి ఆ భగవంతుని దయ వల్ల వారి శక్తి ఇచ్చి మన మంచిర్యాల పట్టణాన్ని ఒక నెంబర్ 1 మంచిర్యాల జిల్లాగా రూపుదిద్దడానికి ఆ అమ్మవారు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలని మరి నేను వారికి ఉండాలని కోరుకుంటూ మరి రేపు కూడా సంక్రాంతి సందర్భంగా మరి మంచిర్యాల పట్టణంలో కొన్ని సంవత్సరాలు అయితే ఎన్నో ఏళ్ల తరబడి నుండి మరి నీటి సమస్య ఎదుర్కోవడం జరిగింది. అది తగ్గుతూ ఈరోజు మన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు వచ్చిన తర్వాత మరి డైలీ వాటర్ ఇవ్వడానికి రేపు ఇనాగ్రేషన్ ఉన్నది. కాబట్టి మరి ఇక్కడనే 17-16 వార్డులో కాబట్టి అది అందరికీ మన మంచిర్యాల పట్టణానికి నీటి కొరత తీరే రోజులు వచ్చినాయి. కాబట్టి సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరు మహిళలు సమయం చూసుకొని ఆ మీటింగ్కు తప్పక హాజరు కావాలని నేను కోరుకుంటూ
అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా 5 అలాగే 18వ వార్డు ప్రజలందరికీ ప్రతి సంవత్సరం లాగే మరి ఈ సంవత్సరం కూడా మా యొక్క వార్డులో మరి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా మహిళా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మరి ఇలాగే ఈ యొక్క ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో మీరందరూ రావాలా అని మీ అందరూ తెలియజేసుకుంటూ జరిగినటువంటి ఎలక్షన్లో పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి పెద్ద ఎత్తున ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అలాగే రేపు ఈ మంచిర్యాల పట్టణంలో ప్రతిరోజు వాటర్ సప్లై అయ్యే విధంగా మరి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు చర్యలు తీసుకున్నారు. కాబట్టి రేపటి నుండి ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు గంటన్నర సేపు మరి వాటర్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ కూడా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని లక్షడిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో మహాదేవ్ జట్టుపై బజరంగ్ జట్టు విజయం సాధించింది. విన్నర్స్ రన్నర్స్కు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరిబెల్లి రఘునాథరావు బహుమతులు ప్రదానం చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని లక్షడిపేట పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభమైన కబడ్డీ టోర్నమెంట్ శనివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ బజరంగ్ జట్టు మహాదేవ్ జట్టు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో బజరంగ్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరవెల్లి విజయం సాధించిన బజరంగ్ జట్టుకు ఛాంపియన్ ట్రోఫీ, 10,000 రూపాయల క్యాష్, రన్నర్గా నిలిచిన మహాదేవ్ జట్టుకు రన్నర్ ట్రోఫీ, 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ను అందించారు. రెండు టీంలు విన్నర్స్ అండ్ రన్నర్స్ అప్ ఇద్దరు కూడా శుభాకాంక్షలు. నేరో మార్జిన్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు, నేరో మార్జిన్లో ఓడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరు డిజార్డర్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడే చాలా సురూపావ వాతావరణంలో క్రీడలు జరుపుకున్నారు. అక్కడే ప్రగన కూడా ఈ విధంగానే యువకుడిగా కార్యోన్ముఖుడై రాజకీయ రంగంలో అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. వారికి కూడా మీరందరూ యువత మద్దతు తెలపవలసిందిగా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నారు. 2018 నాడు ఎలక్షన్లో నేను పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా నేను ఆ ఎన్నికల్లో అప్పుడు నేను కాంగ్రెస్లో ఉండే ఆ ఎలక్షన్లో నారో మార్గంలో ఓడిపోవడం జరిగింది. ఒకసారి ఓడిపోయినా కూడా ప్రజల్లో 5 సంవత్సరాలు మనం నిరంతరంగా ప్రజల్లో ఉంటే ప్రజలు మనని ఆదరిస్తారు అని నమ్మకం నాకు కలిగింది. ఆ నమ్మకాన్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ప్రజలు నిజం చేసి పట్టం కట్టడం జరిగింది. అభిప్రాయంలో ప్రజలకు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి వారికి కూడా దేవుడు మంచి శక్తిని ఇవ్వాలి. మిమ్మల్ని అందరినీ రాజకీయ నాయకుడిగా. వికారాబాద్ రైల్వే జంక్షన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో ఎక్సైజ్ శాఖ, ఆర్పీఎఫ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకొని వారి నుండి 77 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి మాదక ద్రవ్యాలు తరలింపునకు కేటుగాలు రైల్వే మార్గాలను ఎంచుకొని రాష్ట్రాలు దాటిస్తున్నారు. అధికారుల తనిఖీలలో పలుసార్లు పట్టుబడిన కేటుగాళ్ల తీరు మాత్రం మారటం లేదు. పలస నుండి పూణేకి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వికారాబాద్ జంక్షన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ స్టాప్ లేనప్పటికీ శుక్రవారం వికారాబాద్ రైల్వే జంక్షన్లో రైలును ఆపి వికారాబాద్ ఎక్సైజ్ శాఖ, రైల్వే శాఖ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించి బెడ్షీల్లో అక్రమంగా తరలిస్తున్న 77 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 20 లక్షల వరకు ఉంటుందని అధికారులు మీడియాకు తెలిపారు. డిపార్ట్మెంట్ అంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్ తోటి సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ సోదాలలో మనకు సంబంధించిన అంటే ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కానీ లేదంటే గంజాయి ప్యాకెట్లు కానీ రైల్వే ద్వారా రవాణా చేస్తున్న క్రమంలో సమర్థంగా అరికట్టడం జరిగింది. చాలామందిని ఇదివరకు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక కొత్త పందా చూస్తున్నాం. కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఈరోజు సోదాలు అంటే సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈరోజు గంజాయి ప్యాకెట్లు దొరికాయి.
ఆల్మోస్ట్ 60+ కేజెస్ ఉన్నాయి పేమెంట్. మోడస్ ఆపరేండి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంతకుముందు ట్రాలీ బ్యాగేజ్లలో లేదంటే బ్యాక్ ప్యాక్ బ్యాగేజ్లలో తీసుకెళ్లేవారు. ఇప్పుడు బెడ్షీట్స్లోనూ వాటిని ఒక బెడ్డింగ్ లాగా అరేంజ్ చేసి కొంత పార్షియల్ పార్ట్ని దానిలో ఈ ప్యాకెట్లు దూర్చగలిగే అవకాశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని బెడ్ల మీద పరుచుకొని అందులో పడుకొని పోయినట్టుగా మోడస్ ఆపరేండిని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఈ అక్రమంగా ఈ గంజాయిని రవాణా చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళు పలాస నుంచి బయలుదేరారు, పూణేకి వెళ్ళాలి. ఈ క్రమంలో మనకు జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్న ఎక్సైజ్ అండ్ ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళు దొరికారు. 4 నిందితులు దొరికారు. వీళ్ళ మీద చట్టరీత్యా తగు చర్యలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కొనసాగిస్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ 196వ రోజుకు చేరుకుంది. గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ 196వ రోజుకు చేరుకుంది. శనివారం లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి ఆధ్వర్యంలో మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అల్పాహారంతో పాటు అరటి పండ్లు, బ్రెడ్, బిర్యానీ పంపిణీ చేశారు. అలాగే స్థానిక స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల పెంటయ్య, లయన్ పరమేశ్వరాచారి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తన జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ట్రెజరర్లు, డైరెక్టర్స్ అందరూ కూడా ఈరోజు పులిహోర పంపిణీ మరియు రెగ్యులర్గా హంగర్ రిలీఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన లయన్స్ క్లబ్ మిత్రులందరికీ మెల్విన్ జోన్స్ బర్త్డే శుభాకాంక్షలు మరియు శుభాభివందనలు తెలియజేస్తున్నాం. 15 సంవత్సరాల పైన నుండి వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ మరి ఒక్కొక్కరి చెయ్యి ఒక గుణము, వాళ్ళ ఆత్మగుణము, వాళ్ళ మంచుకుంటే ఆ వ్యవస్థ ఎట్లాగూ బాగుపడుతూనే ఉంటుంది. అలాంటిది అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 100 సంవత్సరాలు దాటి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ముందుకు పోతూ సేవా కార్యక్రమంలో ముందుకు పోతున్నది ఈ సంస్థ. మరి వారిని దృష్టిలో పెట్టుకొని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు, సెక్రటరీ అందరూ మరియు మా మహిళా సంఘం మహిళా అధ్యక్షులు కూడా అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టి. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నస్పూర్ కాలనీ సింగరేణి డిస్పెన్సరీలో ఎక్స్రే సెంటర్ను ప్రారంభించిన సిఎండి బలరాం. కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందంటూ వెల్లడి. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్లో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు. ఘాట్ రోడ్లో బ్రేకులు ఫెయిల్ కావడంతో చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు, పలువురు ప్రయాణికులకు గాయాలు. మంచిర్యాల మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు నిత్యావసర వస్తువుల పంపిణీ. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కార్మికులు కృషి చేయాలన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. లక్షడిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో కబడ్డీ పోటీలు ప్రారంభం. గ్రామీణ క్రీడలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. వికారాబాద్ రైల్వే జంక్షన్లోని కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో ఎక్సైజ్ శాఖ ఆర్పీఎఫ్ పోలీసులు సోదాలు. 77 కిలోల గంజాయి పట్టివేత, 4 వ్యక్తుల అరెస్ట్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.